హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరా కపుల్స్ 99. సో అందరూ అయోమయంలో గందరగోళంగా ఉండుంటారు. సో ఎందుకంటే నిన్నంతా మనకి డిఎస్సి హాల్ టికెట్లు వస్తాయా రావా అన్న డౌట్తో కన్ఫ్యూజన్తోనే ఫుల్ డే అయిపోయింది. సో చాలామంది నైట్ 10 11 o'clock వరకు కూడా వెయిట్ చేశారు. అప్పటికీ రాలేదు, ఇంకొస్తాయా రావా అన్నట్లుగానే ఉన్నాము. అయితే నేను మీకు నిన్నే వీడియోలో చెప్పాను, అప్పుడే అయిపోలేదు, అప్పుడే ఒక డెసిషన్కి అయితే రాకండి, వెయిట్ చేయాలి ఫుల్ డే మొత్తం అని. సో అలానే మనకి మిడ్ నైట్ 12 o'clock తర్వాత హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగిందనమాట. సో మన వాళ్ళు చాలామంది క్యూరియాసిటీతో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కానీ ఎవరొకళ్ళు ఆ టైంలో మెలకువగా ఉంటారు కదా. సో అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన వెబ్సైట్లో కనిపించడమే, మెసేజ్లు గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది అప్పుడే మనకి ఒక ఆతృత అనేది ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు పడింది ఏంటని తెలుసుకోవడం. సో అప్పుడే చాలామంది చెక్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. అయితే మార్నింగ్ లేసేసరికి మళ్ళీ కొత్త న్యూస్లు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఏంటంటే చాలామందికి హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు, సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మార్నింగ్ లేసేసరికి న్యూస్ అయితే మనకి సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి అని చెప్పి మనం కూడా డౌన్లోడ్ చేసుకుందామని చూస్తే అప్పుడు హాల్ టికెట్లు డౌన్లోడ్ అవ్వట్లేదు. సరే అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. ఆఫ్టర్నూన్ నుంచి చాలామందికి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అనమాట. సరే ఇక్కడేంటి ప్రాబ్లం ఏంటంటే, ఎర్లీ మార్నింగే చూసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరలా హాల్ టికెట్ ఆఫ్టర్నూన్ చూసుకుంటే అప్పుడు ఒక సెంటర్ ఇప్పుడు ఒక సెంటర్ చేంజెస్ ఉన్నాయంట. సో ఇలా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇంకొంతమందికి హాల్ టికెట్స్ అసలు డౌన్లోడే కావట్లేదంట. యువర్ నాట్ అప్లై ఎనీ పోస్ట్ అని చూపిస్తుందని చెప్పి కొంతమంది మెసేజ్లు అయితే పెడుతున్నారు. సో అదొక ప్రాబ్లం చెప్తున్నారు. ఇంకొంతమంది ఒక్కొక్కళ్ళు 3 పోస్టులు కాదు 2 పోస్టులు కల్లా అప్లై చేస్తారు కదా, వాళ్ళకి ఒక పోస్ట్కి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతున్నట్టు, ఇంకో పోస్ట్కి అవ్వట్లేదు అక్క, ఏం చేయాలి అని చెప్పి అదొక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఇలా ఒక ప్రాబ్లం కాదనమాట, చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి హాల్ టికెట్ డౌన్లోడ్లో. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామంటే, హాల్ టికెట్స్ వస్తే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో ఏంటో మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మనకున్న సమయాన్ని మనం ఒక ప్లాన్ వేసుకుని బాగా ప్రిపేర్ అవుదాం ప్రశాంతంగా అని చెప్పి మనం అనుకున్నాం. బట్ ఇక్కడ అంతా రివర్స్లో జరుగుతుంది. ఏం హాల్ టికెట్లు రావడం ఏమో కానీ ఉన్న ప్రశాంతత అంతా పోయింది. అవునా కాదా? ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, అసలు ఎప్పుడు ఎగ్జామ్ జరిగితే తెలిస్తే దాన్ని బట్టి బాగా ప్రిపేర్ అవుదామంటే, ఇప్పుడు అసలు ఎగ్జాము ఒక్కొక్కళ్ళకి వేరు వేరు సెంటర్లో ఎగ్జామ్ పడ్డాయి, ఒకే రోజు పడ్డాయి. వాళ్ళు మార్నింగ్ ఒక చోట ఈవినింగ్ ఇంకో చోట రాయాలంటే కష్టం కదా వెళ్ళి రావడానికి. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో గవర్నమెంట్ ఏవైతే ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక్కసారి సర్చ్ చేసుకుని మరలా అందరికీ పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అంతే కదా, ఇలా కన్ఫ్యూజన్తో మనం ఎన్నాళ్ళని ఉంటాము. సో అందుకనే ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారో మీరైతే వెబ్సైట్లో హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ అయితే ఉన్నాయి ప్రతి డిస్టిక్కి. సో వాళ్ళు వాటికి కాల్ చేయండి, అక్క అది కూడా చేసాము అవి కలవట్లేదు, నో రెస్పాన్స్ అని చాలామంది అది కూడా పెడుతున్నారనమాట. ట్రై చేస్తూనే ఉండండి. సో వీటి మీద ఇవి మీరొక్కళ్ళు ఫేస్ చేసే కాదు కదా, చాలామంది ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే సో వాళ్ళు ఏదైనా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మీ ప్రాబ్లం అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి సో అందరూ మీరు హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ కాల్ చేస్తూనే ఉండండి కంటిన్యూస్గా. ఒకసారి కాకపోయినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఎవరో కాల్ చేయకుండా. సో అందరు ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. గతంలో ఎప్పుడు ఎలా ఉండేదంటే, ఒక ఎగ్జామ్ ఒకళ్ళకి జరిగింది అనుకోండి ఒక 2 days, ఆఫ్టర్ దట్ ఇంకో 2-3 days అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉండేది. బట్ ఈసారి అలా లేదు, అంతా జంబ్లింగ్ సిస్టమ్. ఎందుకంటే గతంలో ఎలా ఉండేదంటే, ఫస్ట్ ఎస్ఏ వాళ్ళకి జరిగింది అనుకో, ఫస్ట్ 3 days ఎస్ఏ వాళ్ళకి జరిగి ఆఫ్టర్ 4 days ఎస్జిటి లేకపోతే పీజీ అట్లా జరుగుతూ ఉండేది. కానీ ఈసారి అలా కాదు, ఒకసారి ఎస్జిటి, ఒకసారి ఎస్ఏ, ఒకసారి పీజీటీ, ఒకసారి టీజీటీ, ఇలా అంతా జంబ్లింగ్ సిస్టంలో ఉందన్నమాట. అందరు ఇదొక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అందరూ జాగ్రత్తగా మీ హాల్ టికెట్లో డేటు, ఎగ్జామ్ డేటు, షిఫ్ట్ ఇవి జాగ్రత్తగా పరిశీలించండి. సో ఫస్ట్ టీజీటీ వాళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట, చివరిలో ఎస్జిటి వాళ్ళకని చెప్పి మనకైతే న్యూస్ రావడం జరిగింది కదా. ఆల్రెడీ మీరంతా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎస్జిటీస్కి 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అట్లా అని చెప్పి కంటిన్యూగా కాదు, 13వ తారీఖు ఒకటి, 17th, 18th, 19th, 20, 21 ఈ డేట్స్లో అయితే మనకి ఎస్జిటికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలా అని చెప్పి ఫుల్ సెషన్స్లో కూడా కాదనమాట. 13వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అట్లానే 17వ తారీఖు ఏమో మార్నింగ్ సెషన్లో జరుగుతుంది. 18వ తారీఖు మరలా ఆఫ్టర్నూన్ సెషన్, అంటే మార్నింగ్ సెషన్ వేరే ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట, ఆఫ్టర్నూన్ జరుగుతుంది. అలా
అలా మీరు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. 19, 20, 21 మాత్రం 2 షిఫ్టుల్లో ఈ 3 డేస్ కంటిన్యూస్గా 2 షిఫ్టుల్లో ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఒకసారి జాగ్రత్తగా మీ ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ డేటు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఏ షిఫ్ట్ ఏంటి అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? చాలామంది అక్క పీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వీళ్ళకి మాకు హాల్ టికెట్ జనరేట్ అవ్వట్లేదు, మాకు ఇచ్చిన షెడ్యూల్లో మా ఎగ్జామ్స్ ఏమీ మెన్షన్ చేయలేదని చెప్పి మెసేజ్లు అయితే పెడుతున్నారు. అన్నిటికీ సొల్యూషన్స్ అయితే వస్తాయి. కొంచెం అయితే వెయిట్ చేయండి, చూద్దాము. ఓకేనా? సో ఎస్జిటీలకి మీ అందరికి అర్థమైంది కదా, కంటిన్యూగా ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ లేదండి. అప్పుడొక రోజు ఉంది. సో అందులో కూడా షిఫ్ట్లు చేంజ్ అయి ఉన్నాయి. జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. వేరు వేరు సెంటర్లో ఎగ్జామ్ పడిన వాళ్ళు మీరైతే హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ కాల్ చేసి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే తీసుకోండి. అక్కడ హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయంటే వెబ్సైట్లో ఉంటాయి, డిఎస్సి వెబ్సైట్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదు మీకు కావాలి అనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేసేయండి. ఓకేనా? సో ఇదనమాట ఈరోజు మనకి వీడియో. సో గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ త్వరగా సొల్యూషన్ అయితే చెప్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? మీరైతే ఉన్న తక్కువ టయాన్ని సద్వినియోగపరచుకోవడానికే ట్రై చేయండి. ఇంకొంతమంది చాలామంది నాకు నిన్న కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టారు, హాల్ టికెట్స్ మాకొద్దు, మాకు ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి అని చెప్పి వీడియో చెయ్యి అని అంటున్నారు. హాల్ టికెట్ చేతిలో పెట్టుకుని ఎగ్జామ్ డేట్ ముందు పెట్టుకుని ఇంకా పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి నేనైతే వీడియో చేయలేను కదండి. మనం ఉన్న రియాలిటీలో బట్టి చాలా మంది ఇంకా కామెంట్స్ పెడుతున్నారు, పోస్ట్ పోన్ చేయాలని. హాల్ టికెట్స్ కూడా మనకి వచ్చేసాయి అనమాట. సో మీరు ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరైతే చదువుకోండి. 13వ తారీఖు ఎస్జిటి ఎగ్జామ్ ఉందని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి ఇంకెక్కువ టైం లేదనమాట. సో ఈరోజు 31 అయిపోయింది అంటే 1st నుంచి 13th అంటే ఆ రోజు ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఇంకా 12 డేస్ మాత్రమే. ఈ 12 డేస్ మీరు మీ గట్టి ప్రణాళికతో మీరైతే ప్రిపేర్ అవ్వండి. అలా అని చెప్పి కొంతమంది 21 ఎస్జిటి వాళ్ళు ఉన్నారు చూడు, మాకు 21 డేస్ ఉన్నాయి అని చెప్పి మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. సో వాళ్ళకి మీకేం పెద్ద తేడా ఏం లేదు. 1 వీక్, ఆ 1 వీక్లో ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది ఏంటి, ఆ షిఫ్ట్లో ఎట్లా ఈ షిఫ్ట్లో ఎట్లా, అట్లా టైం వేస్ట్ అయిపోతుంది. సో అందరికీ ఎక్కువ టైం లేదు, గట్టిగా 2 వీక్స్ కూడా లేదనమాట, ఒక 10 డేస్ మాత్రమే ఉంది. సో అవి మీరు ఈ 10 డేస్ బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ 10 డేస్ మీరు మీ గట్టి ప్రణాళికతో బాగా ప్రిపేర్ అవ్వండి. వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకండి. సో హాల్ టికెట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక వస్తే నేను మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఓకే, థ్యాంక్ యూ గాయస్.